ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది ఈ విధంగా అయితే స్ప్రే చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ గార్డెన్లో వాడతారనమాట ఇలాంటివి. మేము ఏం చేయడం జరిగిందంటే ఈ ఆవుల పైన పడితే ఎండ టైంలో, మధ్యాహ్నం టైంలో కావచ్చు, ఆ టైంలో ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అయితే ఎండాకాలంలో ఏంటంటే ఫ్రెండ్స్ ఆవుల పైన మంకురలాగా పడుతుంది అనమాట. చల్లదనం అనేది చాలా ఉంటుంది వాళ్ళకు ఇది వాడడం ద్వారా. చూడండి, మనకు మంకురలాగా స్ప్రే చేస్తుంది ఫ్రెండ్స్. మనకు చలికాలంలో ఏ విధంగా మంకుర కురుస్తుందో ఆ విధంగా కురుస్తుంది చల్లగా. అంటే వాటర్ పడిన స్పర్శ కూడా ఉండదు, స్ప్రే మాదిరిగా ఉంటుందన్నమాట. చూడండి, మనము దాదాపుగా ప్రతి 5 ఫీట్లకు ఒకటి అమర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆవులు దగ్గరనే కట్టేస్తారు కాబట్టి ప్రతి 5 ఫీట్లకు ఒకటి అమర్చుకోవడం జరిగింది. ఓకే, ప్రతి 5 ఫీట్ల దూరంలో ఒకటి వేసుకోవడం జరిగింది. పైప్ అనేది సింగిల్ పైప్ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. 3/4 పైపు టీ వేసుకోవడం జరిగింది. ఒక 2 ఫీట్ అంతవరకు కిందికి తీసుకొని మళ్ళీ బ్రాస్ కప్లింగ్ వేసుకోవడం జరిగింది. బ్రాస్ కప్లింగ్ నుంచి ఇక్కడ మనము స్ప్రింక్లర్ అనేది వేసుకోవడం జరిగింది అనమాట, ఇక్కడ మీరు చూసినట్లయితే. ఓకే,